రాజకీయపరమైన ప్రాపకం పొందాలనే ఆలోచన తప్పితే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, మన పాత్ర మనం పోషించాలనే విధంగా ప్రతిపక్ష ఆలోచన లేదు అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు, తన చేతిలో అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు స్పందించలా, ఏ ఒక్కరోజు పంట చేలోకి వెళ్ళి కూడా పరామర్శం చేయలా. చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పంట నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శకి పలకరించడానికి వెళ్తే రోడ్డు పక్క ధాన్యాన్ని పోస్తే ఆ ధాన్యాన్ని బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించిన పరిస్థితి గత పాలనలో మనం చూడటం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు రాలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాకుండా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఆయన ఇదేదో తుఫాను మానవ తప్పిదమని చెప్పడం, లేదా తుఫాన్లు ప్రాణ నష్టం ఆపారు అంటే జగన్మోహన్ రెడ్డి అని ఆయన సాక్షి ఛానల్లో వేసుకోవడం చూస్తే ఇది చాలా హాస్యాస్పదం. కనీసమైన ఆలోచన కానీ ఆలోచన దృక్పథంలో అధికారం పోయినా ఆయనకి కనపడలేదు, రాలేదనేది స్పష్టం అవుతా ఉంది. విధ్వంస పాలన చేసిన వ్యక్తికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను అనుకున్నట్టుగా విధ్వంసం జరగలేదనే ఆవేదన మటుకు ఆయన మాటలో కనపడతా ఉంది.